ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపించిందని సువార్త ప్రకటించాడు. మీలో ఎవరైనా పరలోక రాజ్యం చేరాలి అంటే, మనందరూ కూడా నిత్యరాజ్యాన్ని చేరుకోవాలంటే మారు మనస్సు అనే ఆ ప్రక్రియ ద్వారానే పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. కానీ మరి ఏ విధమైన సబ్స్టిట్యూషన్ లేదు. నీ ఇంట్లో సిలువ ఉన్నంత మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నీ ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నంత మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ప్రతి ఆదివారం చక్కగా తయారైపోయిన దేవుని మందిరానికి వచ్చేసినంత మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళవు? పరలోక రాజ్యానికి వెళ్ళవు. లేదంటే దేవుని కొరకు అంతో ఇంతో కానుకలు ఇచ్చుకుంటున్నామండి, ఆ కానుకలను చూసైనా కుమార్తె నాకు బాగా కానుకలు ఎత్తుంది, అందరు బట్టి పరలోక రాజ్యంలో మంచి ప్లేస్ అరేంజ్ చేయండి అని దేవుడు అంటాడని అనుకుంటే అది కూడా పొరపాటే. ఎందుకంటే నీ కానుకలతో ఎప్పుడు కూడా నువ్వు పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేవు. ఇవన్నీ కూడా బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తున్న విషయాలన్నీ కూడా. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఒక వ్యక్తి ఏం పొంది ఉండాలి? మారు మనసు పొంది ఉండాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. చేరడం సంగతి అలా